శ్రీరామ్ జై శ్రీనివాస గాయ్ ఎలా ఉన్నారు నేటివ్ ఫ్యామిలీ నేను కొన్ని మీరందరూ చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో అందరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే చూసేయండి. లాస్ట్ వీడియోలో మీరు కనుక చూస్తే లెగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే మనం మెయిన్ బాడీ వర్క్ అయితే చేసుకుంటాం. మెయిన్ బాడీ వర్క్ అనేది మన చెస్ట్ అండ్ అలాగే స్టమక్ వర్క్ అయితే ఉంటుంది. సో మాటలుగా ఉంటారు తొందరగా వర్క్ అనేది స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకోటి అందరైతే వీడియోకి లైక్ చేసి మీ అందరికీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకైతే ఇంకా అయితే ఎంకరేజ్ చేయండి. సో ఈ ఇయర్ ఎండింగ్ లోపు అయితే మనం 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాం. సో అందరైతే తొందరగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి అయితే వీడియో అనేది అందరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే తప్పకుండా చూసేయండి. వీడియోలో మెయిన్ బాడీ వర్క్ అయితే జరగబోతుంది. ఒక్కసారి లాస్ట్ వీడియో అయితే మీరు చెక్అవుట్ చేసుకోండి. దాంట్లో అయితే మన స్టమక్కి సంబంధించి వర్క్ అయితే లెగ్కి సంబంధించి వర్క్స్ అయితే చేసుకున్నాం. సో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే స్టమక్కి సంబంధించి వర్క్స్ అయితే చేసుకుంటున్నాం. సో అందరైతే ఇప్పుడైతే మాట్లాడాలంటే ఆ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి ముందు అయితే మెజర్మెంట్స్ అయితే మనం లాస్ట్ వీడియో తీసుకున్నాం. స్టమక్ అండ్ అలాగే చెస్ట్ అనేది ఒక 6 సెంటీమీటర్ అయితే ఉండబోతుంది. సో అనేసి అదైతే 6 సెంటీమీటర్లో అయితే మనం మెజర్మెంట్ తీసుకొని అయితే మొత్తం చేయడానికి అయితే ఇప్పుడు పోతున్నాం. సో మాటలు ఉంటా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి అయితే మీరు కనుక చూస్తే ఇప్పుడైతే నేను మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. మీరు అనుకుంటారు ఆల్రెడీగా అయితే మనం స్టమక్కి సంబంధించి మెజర్మెంట్ అయితే తీసుకున్నాం కదా. 6 సెంటీమీటర్ హైట్ ఉండాలి. కానీ దానికి విడ్త్ ఎంత ఉండాలి అదైతే లెగ్స్ని పట్టి తీసుకుంటాం. లెగ్స్కి 2 లెగ్ పెట్టేటప్పుడు దానికి ఎంత విడ్త్ అవుతుంది. సో దాన్ని పట్టే స్టమక్కి విడ్త్ అయితే తీసుకుంటున్నాం మనం. సో ఇప్పుడైతే అలాగే నేనైతే విడ్త్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇంకోటి రేపటి నుంచి అనేది క్లేవర్ గిన్నె స్టార్ట్ అవ్వబోతుంది. డైవర్ కానీ క్లేవర్ కానీ సో అవంతా అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో చూసుకోవచ్చు అంటే స్టమక్కి సంబంధించి పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాను. దాని తర్వాత అయితే ఆ స్టమక్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఆ కార్డ్బోర్డ్ మీద నుంచి. అయితే దానికి మనం 2 సార్లు అయితే కట్ చేయాలి. ముందు అయితే జస్ట్ ఆ అవుట్లైన్ మీదనే జస్ట్ లైట్గా కట్ చేసుకోవాలి. దాని తర్వాతకి దాన్ని మొత్తం అయితే కట్ చేయాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ మొత్తం కట్ చేసేటప్పుడు అది కొంచెం అటు ఇటు అయినా మనకు అంతా డబల్ టైం అయితే వర్క్ చేయడం వస్తుంది. సో మీరైతే చూస్తున్నట్టుగా ఈ వీడియోలో. సో ఈ విధంగా అయితే నేను కట్టర్తోనైతే మొత్తం కట్ అయితే చేసుకుంటున్నాను ఈ కార్డ్బోర్డ్ని అయితే మన గణేష్ మ్యాచ్కి సంబంధించి స్టమక్ షేప్లో అయితే. అండ్ ఇంకోటి ఈ విధంగానే మీరు కూడా మీ ఇంట్లో అయితే ఖైతాబాద్ గణేష్ని అయితే చేసుకోవచ్చు వచ్చే గణేష్ పండుగ అయితే. కార్డ్బోర్డ్ది షేప్ కట్ చేసినాక మన గణేష్ మ్యాచ్కి స్టమక్కి సంబంధించి దాని తర్వాత దానికి అంత ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం అయితే కట్టర్తో కట్ చేస్తున్నాం. మీరైతే దీన్ని శాండ్ పేపర్తో చేయొచ్చు. శాండ్ పేపర్తో గిన సో మీరైతే వీడియోలో చూస్తే బ్యాక్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. సో చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది మొత్తం బ్యాక్ కనుక మీరు ఈ వీడియోలో చూస్తేనే ఎంత స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది కాకైతే బ్యాక్. సో అదైతే స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం తొందరగా లెగ్స్ అండ్ అలాగే ఈ వీడియోలో అయితే లెగ్ అండ్ అలాగే మెయిన్ బాడీ దాని తర్వాతకి మన గన్స్ మ్యాచ్కి సంబంధించి ఫేస్ అయితే ఈ 3 పార్ట్స్ అయితే ఫిక్స్ చేసేద్దాం. హ్యాండ్స్ అనేవి అండ్ అలాగే వేరే మన సైడ్ ఫేసెస్ కానీ స్నేక్స్ కానీ ఆయుధాలకు సంబంధించి కానీ సో అవన్నీ అనేది మనం క్లేవర్గా నడుస్తుంటానే దాంట్లోనే చేసుకుంటాం. సో అలా అయితే మనం ఇంకా ఈజీగా అవుతుంది. సో మీరు కనుక చూస్తే సో ముందుగా అయితే మనం స్టమక్ అయితే ఫిక్స్ చేసాం. దాని తర్వాతకైతే లెగ్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను. సో లెగ్స్ కానీ అంతా అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేనైతే ఫేస్కి సంబంధించి అవుట్లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను.
ఫేస్కి కిరీటం కింద సపరేట్గా అయితే వస్తుంది. అంటే సగం కిరీటం ఫేస్తో జాయింటింగ్ ఉంటుంది చేసేటప్పుడు, అండ్ ఇంకోటి సగం పార్ట్ అనేది మనమైతే తర్వాతకైతే దానికి జాయింట్ అయితే చేసుకోవాలి. అయితే ఈరోజు వర్క్స్ అయితే ఇంత అయితే మనం చేసుకుంటున్నాం. ఒక్కసారి అయితే మీరు కనుక ఇక్కడ చూస్తే అంత బాడీ పార్ట్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే మెయిన్గా ఫిక్స్ ఏం కావాలంటే హ్యాండ్స్ అండ్ అలాగే సైడ్ ఫేసెస్ కానీ, సో మన పాదాలు కానీ అండ్ స్నేక్స్, సో అవైతే ఫిక్స్ కాలేదు. అండ్ ఇంకోటి కిరీటం మీద మొత్తం రాలేదు, సగమే వచ్చింది. అది రీజన్ ఏంటంటే ముందైతే ఇప్పుడు మట్టి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది, దాని తర్వాతకి ఈ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. దాని రీజన్ అనేది ఇంకా ముంగట చూడలో మీకే తెలిసి అవుతుంది. ఎందుకంటే మనం జస్ట్ ఇట్లా సింగిల్ కార్డ్బోర్డ్తోనే వేస్తున్నాం మొత్తం ఈసారి అయితే. దీనిపైన అంతా క్లియర్ అయితే అప్లై చేస్తాం డైరెక్ట్గా. అంటే ఇట్లా ప్లస్ చేసి దాని మన సపోర్ట్స్ అయితే, ఎందుకంటే గణేష్ చిన్నగా ఉన్నాడుగా, అంటే ఒక్కొక్క బాడీ పార్ట్ చాలా చిన్నగా అయితే ఉంది మీరు కనుక చూస్తే. సో అనేసి అట్లా చేయడానికైతే రాదు మనకి. సో అట్లా అనేసి మనమైతే మొత్తం క్లేతో అయితే యూజ్ చేస్తాం. సో అట్లా మనమైతే ఇప్పుడు ముందు అయితే ఇక రేపటి నెక్స్ట్ వీడియో నుంచి అయితే మొత్తం క్లే వర్క్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ వీడియో నుంచి క్లే వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి మనం ప్రతిదానికి డై అయితే చేస్తున్నాం, మెయిన్ బాడీకి కానీ, ఫేస్కి కానీ, లెగ్స్కి కానీ, పాదాలకి. సో మొత్తం అయితే డై రెడీ చేసుకున్నాం. సో దాంతో మనకు వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే ఇంతే మెయిన్గా మొత్తం బాడీ పార్ట్ అయితే ఫిక్స్ అయిపోయింది. వీడియోలో అనిపించింది అందరైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో మొత్తానికి మీరైతే చూస్తే అన్ని బాడీ పార్ట్స్ టైట్ ఫిక్సింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తే జేవేర్తోని 2 లెగ్స్కి అంటే లెగ్స్కి జాయింటింగ్ చేసేసాము. అండ్ అలాగే ఇది మెయిన్ పోల్కి లెగ్స్కి జాయింటింగ్ అయిపోయింది. ఇది మన మెయిన్ బాడీకి కానీ, ఫేస్కి కానీ అంతా అయితే జాయింటింగ్ అనేది అయిపోయింది. కానీ ఇంకా స్టమక్కి అండ్ అలాగే మెయిన్ ఫేస్కి జేవేర్లతో సపోర్ట్ అయితే ఇవ్వాలి. మెయిన్ ఫేస్కి అయితే ఈ నుంచి మెయిన్ పోల్కి ఇట్లా క్రాస్ సపోర్టింగ్ అయితే ఇవ్వాలి. అండ్ అలాగే ఈ నుంచి డైరెక్ట్ మెయిన్ పోల్ లోపటి వరకు పోయేటట్టు జేవేర్ అయితే మనం ఫిక్సింగ్ చేయాలి, ఇక్కడికినా చేయాలి. మొత్తం అయితే ఆ ఒక వర్క్ అయితే ఉంది. కానీ నెక్స్ట్ డే తప్పకుండా క్లే వర్క్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మెయిన్ పాదాల నుంచి స్టార్ట్ చేస్తాం. పాదాలు ఒకటి కంప్లీట్ అయిపోయినా కానీ పైన నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. సో ఈ వీడియోలో అయితే ఇంతే గైస్, కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో మన గణేష్ మ్యాథ్స్కి సంబంధించి కొత్త వర్క్స్తో. టాటా, బాయ్ బాయ్.